సంవత్సరం 322 బీసీ ఒక విశాలమైన సామ్రాజ్యం ప్రారంభ దశలో ఉంది. అది ఒకే ఒక వ్యక్తి జ్ఞానం నుండి ఉద్భవించింది. ఆ వ్యక్తి ఒక గురువు, ఒక తత్వవేత్త, ఒక కింగ్ మేకర్. అతని పేరే చాణక్య. ఇప్పుడు మనం నేటి ప్రపంచాన్ని చూస్తే అది చాలా భిన్నంగా ఉంది. కానీ అతను తన గ్రంథాలైన అర్థశాస్త్రం మరియు చాణక్య నీతిలో చెప్పిన శాశ్వతమైన సూత్రాలు నేటికి ఎంతో విలువైనవి. ఈ రోజు మనం చాణక్య యొక్క టైమ్లెస్ స్ట్రాటజీస్ని విశ్లేషించి మోడర్న్ లైఫ్ సక్సెస్ కోసం వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇది మీ వృత్తి, వ్యాపారం మరియు జీవితం గురించి ఆలోచించే విధానాన్ని మార్చబోతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద స్టోరీ అరౌండ్. చాణక్య నీతిలో చెప్పిన స్ట్రాటజీస్లో మొదటిది ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. చాణక్య ప్రకారం జ్ఞానం నిజమైన సంపదకు మూలం. ఇంకా దీన్ని ఎవరూ మన నుండి తీసుకోలేరు. ఒక నాయకుడు జీవితాంతం నేర్చుకునే వ్యక్తిగా ఉండాలని అతను చెప్పాడు. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఇది కేవలం మంచి సలహా మాత్రమే కాదు, ఇది మనకు ఒక సర్వైవల్ స్ట్రాటజీ కూడా. పరిశ్రమలు నిరంతరం మారుతున్నాయి. ఈరోజు మీకున్న స్కిల్ రేపు నిరుపయోగంగా మారవచ్చు. మరి దీన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాం. టిప్ నెంబర్ 1, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ డిగ్రీపై మాత్రమే ఆధారపడవద్దు. ఆన్లైన్ కోర్సులు చేయండి, పుస్తకాలు చదవండి, పాడ్కాస్ట్లు వినండి, కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండండి. కంటిన్యూస్ లెర్నింగ్ని ఒక రోజు వారి అలవాటుగా మార్చుకోండి. టిప్ నెంబర్ 2, అడాప్ట్ టు చేంజ్. మార్పుకు అలవాటు పడండి. మార్పును చూసి భయపడవద్దు. మీ పరిశ్రమ మారుతుంటే కొత్త టెక్నాలజీ లేదా స్కిల్ని మొదట నేర్చుకునే వ్యక్తిగా ఉండండి. చాణక్య బోధన ప్రకారం లాంగ్ టర్మ్ సర్వైవల్ కోసం అడాప్టబిలిటీ చాలా ముఖ్యం. రెండవ స్ట్రాటజీ ద ఆర్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ పేషెన్స్. చాణక్య ఒక గొప్ప వ్యూహకర్త. శాశ్వత విజయం ఒక రాత్రిలో రాదని అతనికి తెలుసు. ప్రతి చర్య కేర్ఫుల్ ప్లానింగ్ మరియు ముందు చూపుతూ ఉండాలని ఆయన బోధించారు. ఇది మన తక్షణ ఫలితాలు అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఆశించే సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. దీనికోసం పాటించాల్సిన టిప్స్లో మొదటిది థింక్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటే స్వల్పకాలిక లాభాల కోసం వెంపలాడకండి. మీ 5 సంవత్సరాల లేదా 10 సంవత్సరాల ప్లాన్, ఐడియా లేదా ఫ్యూచర్ గోల్ ఏమిటి అని ఆలోచించండి. మీరు ఈరోజు తీసుకునే ప్రతి చిన్న చర్య ఆ పెద్ద లక్ష్యం వైపు ఒక అడుగు కావాలి. రెండవది ప్రాక్టీస్ పేషెన్స్. వెదర్ చెట్టు ఒక గొప్ప ఉదాహరణగా తీసుకుందాం. ఇది మొలకెత్తడానికి ముందు సంవత్సరాల పాటు భూమిలో తన వేర్ల వ్యవస్థను పెంచుకుంటుంది. అదేవిధంగా నిజమైన విజయం కోసం కాలక్రమేణా నిర్మించే బలమైన పునాది అవసరం. మీ ప్రక్రియ అంటే ప్రాసెస్ పట్ల సహనంతో ఉండండి మరియు తక్షణ ఫలితాలు కనిపించినప్పుడు గివ్ అప్ చేయకండి. మూడో స్ట్రాటజీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ నెట్వర్క్ అండ్ అలియన్స్. చాణక్య ప్రకారం ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరు. ఒక నాయకుడు బలమైన స్నేహాలను పెంచుకోవాలి మరియు సమర్థవంతమైన విశ్వసనీయ సలహాదారులతో చుట్టూ ఉండాలని ఆయన బోధించారు. ఇది కేవలం స్నేహితులను కలిగి ఉండటం గురించి కాదు, ఇది ఒక వ్యూహాత్మకమైన మద్దతు వ్యవస్థను నిర్మించడం గురించి. దీనికోసం పాటించాల్సిన టిప్స్లో మొదటిది క్యూరేట్ యువర్ ఇన్నర్ సర్కిల్. మీరు ఎవరితో కలిసి ఉన్నారో ఆ వ్యక్తుల గురించి ఇంటెన్షనల్గా ఉండండి. వారు మీకు మద్దతు ఇస్తున్నారా, వారు మిమ్మల్ని మరింత మెరుగ్గా ఉండమని ప్రోత్సహిస్తున్నారా అని ఆలోచించండి. ఈర్ష్య లేదా ప్రతికూలత ఉన్న వారితో ఫ్రెండ్షిప్ వద్దని ఆయన హెచ్చరించారు. టిప్ నెంబర్ 2, బీ ఏ కనెక్టర్. నెట్వర్కింగ్ అంటే ఇతరులు మీకు ఏం చేయగలరని మాత్రమే కాదు, ఇది మీరు ఇతరులకు ఎలా విలువను జోడించగలరు అనేది కూడా. బలమైన నెట్వర్క్ నమ్మకం మరియు పరస్పర సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఇతరులకు ఒక రిసోర్స్గా మారండి, అప్పుడు వారు మీకు రిసోర్స్గా మారుతారు. నాలుగవ స్ట్రాటజీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. చాణక్య నుండి అత్యంత శక్తివంతమైన పాఠాలలో ఒకటి ఆత్మనిగ్రహం యొక్క ప్రాముఖ్యత. నియంత్రణ లేని మనసు శత్రువు అని ఆయన నమ్మారు. డిస్ట్రాక్షన్స్, ఎమోషనల్ అవుట్బర్స్ అండ్ కాన్స్టెంట్ సిమ్యులేషన్స్తో నిండిన ప్రపంచంలో ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. దీనికోసం పాటించాల్సిన టిప్స్లో మొదటిది మాస్టర్ యువర్ ఎమోషన్స్. కోపం, భయం లేదా నిరాశ మీ నిర్ణయాలను శాసించనివ్వకండి. భావోద్వేగ ప్రతిస్పందనల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసి లాజికల్ మరియు స్ట్రాటజికల్ నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోండి. రెండవది బీ ఏ గ్రేట్ లిజనర్. ఒక తెలివైన వ్యక్తి మాట్లాడే దానికంటే ఎక్కువగా వింటాడని చాణక్య బోధించారు. శ్రద్ధగా వినడం ద్వారా మీరు సమాచారాన్ని సేకరిస్తారు, పర్స్పెక్టివ్స్ని అర్థం చేసుకుంటారు మరియు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది చర్చలు మరియు కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్కి చాలా కీలకమైనది. ఐదవ స్ట్రాటజీ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్. చాణక్య ప్రపంచం కేవలం క్రూరమైన అధికారం గురించి అని మీరు అనుకోవచ్చు, కానీ దాని మూలంలో అతడి తత్వశాస్త్రం నీతిపై ఆధారపడి ఉంది. ఒక సామ్రాజ్యం యొక్క స్థిరత్వం మరియు శ్రేయస్సు దాని పాలకుడి ధర్మానికి నేరుగా ముడిపడి ఉన్నాయని ఆయన బోధించారు. నిజాయితీ అనే పునాదిపై నిజమైన మరియు నిలకడైన విజయం నిర్మించబడుతుంది అని దీని అర్థం. దీనికోసం చూడాల్సిన టిప్స్లో మొదటిది యువర్ రెప్యుటేషన్ ఈజ్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్. సోషల్ మీడియా మరియు తక్షణ సమాచారం ఉన్న ప్రపంచంలో మీ ప్రతిష్ట ఒక్క క్షణంలో ఏర్పడవచ్చు లేదా నాశనం కావచ్చు. నిజాయితీగా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి మరియు ఎవరు చూడనప్పుడు కూడా సరైన పనిని చేయండి. రెండవది లీడ్ బై ఎగ్జాంపుల్. చాణక్య చెప్పినట్లు యథా రాజా తథా ప్రజ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఒక నాయకుడిగా మీ విలువలు మరియు చర్యలు మీ మొత్తం బృందం లేదా మీ సంస్థకు మార్గదర్శకంగా ఉంటాయి. అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటించండి, అప్పుడు మీరు ఇతరులను కూడా అదే విధంగా ఇన్స్పైర్ చేయగలరు. ద మోడర్న్ చాణక్య. చాణక్య జ్ఞానం ఒక రాతిలో ధనవంతులు కావడానికి ఒక రహస్య సూత్రం కాదు, ఇది ఒక లక్ష్యం, శక్తి మరియు శాశ్వతమైన విజయంతో కూడిన జీవితాన్ని నిర్మించడానికి ఒక బ్లూ ప్రింట్. అతని స్ట్రాటజీస్ జ్ఞానం యొక్క శక్తి నుండి నిజాయితీ యొక్క బలం వరకు 2000 సంవత్సరాల క్రితం ఎంతగా విలువైనవో ఈరోజు కూడా అంతే విలువైనవి. మీరు వీటిలో దేన్ని మీ లైఫ్లో ఫాలో అవుతారో కింద కమెంట్లో రాయండి.
ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.